హలో అందరికి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూల్ కేక్స్, ఫ్యాన్సీ కేక్స్ ఇవే కదా దొరుకుతున్నాయి. అసలు మీలో ఎంతమందికి గుర్తుంది మన చిన్నప్పుడు కేక్స్ ఎంత బాగుండేది బటర్ కేక్స్. ఈరోజు మనం అది ఇంట్లోనే చేసుకుందాం. ఓవెన్ లేదు అని ఆలోచిస్తున్నారా? ఓవెన్ అసలు అక్కరే లేదు. మనం స్టవ్ మీదే చేసుకుందాం. రండి చూపిస్తా. మైదా తీసుకోండి. 1 కప్ మైదాకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా కొలతలు చూసుకోండి. నేను హాఫ్ కప్ యూజ్ చేశాను కాబట్టి మీకు ఇలా 2 సార్లుగా కనిపిస్తుంది మైదా. సో టోటల్‌గా మీరు హాఫ్‌గా 2 టైమ్స్ అన్నా తీసుకోవచ్చు. ఒకటే అయినా తీసుకోవచ్చు. మీకు ఆ కప్ మీద మెజర్‌మెంట్స్ ఉంటుంది కరెక్ట్‌గా. ఆ మెజర్‌మెంట్స్ ప్రకారమే వెళ్ళండి ఖచ్చితంగా. 1 కప్ మైదాకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఈ 3 ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే బేకింగ్ సోడా వేసుకోండి. చూడండి, ఒకటి బేకింగ్ పౌడర్, ఒకటి బేకింగ్ సోడా. ఈ 2 చూస్తే మీకు అర్థమైపోతుంది క్లారిటీగా. ఇవి మీరు ఖచ్చితంగా ఏది యూజ్ చేసినా జల్లిచ్చే తీసుకోవాలి. అప్పుడే మీకు కేక్ టెక్స్చర్ అంతా మంచిగా వస్తుంది. సో, జల్లిచ్చి తీసుకోండి ఏం తీసుకున్నా కూడా సరే. ఈ 3 మనం ఇప్పుడు జల్లించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేనైతే చూడండి ఈ బీటర్ నేను ఫిలిప్స్ యూజ్ చేస్తున్నాను. సో, 3 ఎగ్స్ తీసుకోండి నెక్స్ట్. 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎలా అంటే ఎగ్ మామూలుగానే మనకి స్మెల్ వస్తుంది కదా! ఆ స్మెల్ పోయేదాకా మంచిగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ షుగర్ తీసుకోవాలి మనం. పౌడర్ తీసుకోవాలి షుగర్ అంటే. 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ ఎగ్జాక్ట్‌గా కొలతలు చూసుకోండి. అది కూడా మనం జల్లిచ్చే తీసుకోవాలి. అండ్ షుగర్ పౌడర్ నేరుగా దానిలో వేసేయకుండా మీరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా ఉంటేనే మీకు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్స్ ఇవన్నీ బీట్ చేస్తున్నాం కదా! అందులోనే కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటారండి. ఖచ్చితంగా కొంచెం కొంచెమే యాడ్ జేసుకోవాలి. లేకపోతే మీకు మొత్తం ఆ పౌడర్ అంతా పైకొచ్చేస్తది. అది మరీ గుర్తుపెట్టుకోండి. ఇంకా బాగా మనం ఎంత మంచిగా బీట్ జేసుకుంటే మనకంత బాగొస్తుంది. అండ్ మనం ఫస్ట్ జల్లించుకున్నాం గదా! మైదా అవన్నీ కూడా కొంచెం కొంచెం దీనిలోనే యాడ్ చేసుకొని మనం బీట్ చేసుకునేయొచ్చు. ఇందులో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఉండలు లేకుండా మంచిగా వస్తుంది. మనం గంటితో కలుపుకుంటే నాకైతే అంత మంచిగా రాలేదు. సో, దీనిలోనే మంచిగా వస్తది మనకి. అండ్ ఆయిల్ నెక్స్ట్. ఇందులోనే నెక్స్ట్ ఆయిల్ యాడ్ జేసుకోవాలి మనం. ఆయిలు పావు కప్ ఆయిల్ యాడ్ జేసుకోండి. మెజర్‌మెంట్స్ మాత్రం కప్స్ మిస్ చేసుకోకండి. అలానే యూజ్ చేస్తేనే మీకు సేమ్ వస్తుంది. పావు కప్ ఆయిల్ యూజ్ చేసుకోండి. ఆయిల్ అంటే నేనైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడాను. అదైతేనే మంచిగా ఉంటుంది. బటర్ ఏసారనుకోండి ఇందులో మళ్ళీ బటర్ స్మెల్లే ఎక్కువొస్తది. కాబట్టి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు కేక్ చేయడానికి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది నేనైతే పైనాపిల్ యూజ్ చేసుకున్నాను ఎసెన్స్. నేను 2 ఒక ఆ మూతతోనే 2 మూతలు నేను పైనాపిల్ ఎసెన్స్ యూజ్ చేసుకున్నాను. ఓవెన్ ఉండదు కాబట్టి మనం స్టవ్ మీదే చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ చేపల కూర గిన్నె ఉంటుంది గదా! ఆ గిన్నెని పెట్టి దాని తర్వాత దానిలో ఒక స్టాండ్ కొన్నాను నేను. అమెజాన్‌లో కొన్నాను ఇవన్నీ వీటికి కావాల్సినటివన్నీ. ఆ స్టాండ్ దాని మీద పెట్టి మనం మూత పెట్టేసి, ఆ మూత కూడా కొంచెం పైకుండేలా చూసుకోండి. కేక్ పొంగుతుంది కదా! సో, దానికి తాకకుండా చూసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి మనం. ఆ మూత పైన ఏదన్నా బరువు పెట్టారనుకోండి, ఆ ఆవిరంతా బయట రాకుండా ఉంటుంది. అది కొంచెం చూసుకోండి. సో, ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మనకు ఆల్రెడీ ఇక్కడ బ్లెండ్ చేసుకునేసాం గదా! నెక్స్ట్ ఈ బౌల్ తీసుకొని చుట్టూ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ జేసుకోండి. ఈ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక బటర్ పేపర్ వేయండి దాని మీద. ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకొని బటర్ పేపర్ ఏసి మన రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఆ బౌల్‌లో వేసేయండి. ట్రాన్స్‌ఫర్ చేసేయండి. మీరు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఒకసారి ఒక 4, 5 సార్లు కొట్టండి దాన్ని కింద. ఆ బబుల్స్ ఏదన్నా ఉంటే పోతుంది. సో, దాని తర్వాత అలానే ఆ మూత తీసి ఈ బ్యాటర్ తీసి ఆ స్టవ్ మీద పెట్టేయండి. ఆ స్టాండ్ మీద. స్టాండ్ మీద పెట్టి ఎగ్జాక్ట్‌గా మూత పెట్టేసి మనం మళ్ళీ అదే విధంగానే పైన బరువు పెట్టేసి క్లోజ్ చేసేయాలి. నేను ముందుగా ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను కాబట్టి, నాకు 35 మినిట్స్‌కి నాకు కేక్ మంచిగా కుక్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనం క్రీమ్‌కి ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. అది అయ్యేలోపు క్రీమ్ చేసుకోవచ్చు. 2 కప్స్ షుగర్ పౌడర్ యూజ్ చేసుకోండి. మనం ఫస్ట్ ఏ కప్స్ అయితే యూజ్ చేసామో చూసుకొని అదే కప్స్‌తోనే చేసుకోండి. 2 కప్స్ షుగర్ పౌడర్ అండ్ అందులోకే మళ్ళీ మీరు ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఏం తీసుకున్నా మళ్ళీ చెప్తున్నాను. జల్లిచి తీసుకోండి. నేనైతే అన్‌సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా అదే యూజ్ చేయాలి. సాల్టెడ్ బటర్ యూజ్ చేశారనుకోండి కేక్ అంతా నాశనం అయిపోద్ది. సో, అన్‌సాల్టెడ్ బటరే తీసుకోండి. నేను అమూల్ యూజ్ చేశాను. 1 కప్ అమూల్ బటర్ నేను అన్‌సాల్టెడ్ బటర్ 1 కప్ యూజ్ చేశాను. మీరు కూడా ఇదే తీసుకోండి. అంటే కంపెనీ మీ ఇష్టము. కానీ ఇదే తీసుకోండి. అన్‌సాల్టెడ్ బటర్. ఇది మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి మనం. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్‌లో ఉండేటట్టుగా చూసుకోండి మీరు తీసుకున్న బటర్. ఓ 2 మినిట్స్ మంచిగా బ్లెండ్ చేసుకున్నారనుకోండి. చూడండి క్రీమ్ ఎంత మీకు తెలుస్తుందో ఇలా బాగా. మీకు కూడా ఇలానే రావాలి ఖచ్చితంగా. ఇలా వస్తేనే మనకి బాగొస్తుంది.
గట్టిగా ఉండే బాగా ఫ్రిడ్జ్‌లో ఉండే బటర్ మాత్రం తీసుకోకండి. రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి ఖచ్చితంగా. అది కొంచెం చూసుకొని తీసుకోండి. మీరు బాగా బ్లెండ్ చేసుకుంటేనే మీకు బాగొస్తది. ఇంకా మెయిన్ మనం క్రీమ్ ఎంత బ్లెండ్ చేసుకుంటే మనకంత టెక్స్చర్ అంత బావుంటుంది అని. సో, ఈ షుగర్ మనం ఇంతకుముందు తీసుకున్నాం గదా! జల్లించుకున్నాం గదా! ఆ షుగరు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి మీరు. కిలోపి కేక్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో టైమ్ ఎగ్జాక్ట్‌గా నాకు 35 మినిట్స్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని ఓపెన్ చేశాను. ఇదిగో చూడండి, నా కేక్ ఈలోపు రెడీ అయిపోయింది. మీరలా గుచ్చి చూడండి. మీకు ఆ టూత్ పిక్ నీట్‌గా వచ్చేసిందనుకోండి, మీ కేక్ మంచిగా కుక్ అయింది అని అర్థం. సో, ఒకసారి చూసుకోండి మీరే. అది చల్లారడానికి కొద్దిసేపు అలానే పక్కన పెట్టేయండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఏమి చేయకండి. గమ్ముగా అలా సైడ్‌కి పక్కన పెట్టేయండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో? ఇప్పుడు మనం ఇంతకుముందు యాడ్ చేసుకుంటా ఉన్నాం కదా! ఇందులో బటర్ క్రీమ్ కోసము. చూసుకొని నెక్స్ట్ దానిలో 2 టేబుల్ స్పూన్స్ అంటే మీ ఇష్టం పాలు. కాంచి ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలు నేను తీసుకున్నాను. మీరు కూడా అదే తీసుకుంటే బెటర్. ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను పాలు తీసుకున్నాను. కొంచెం మంచిగా రాడానికి. మరీ గట్టిగా ఉండకుండా. అంటే బటరు, షుగరు వేసున్నాం కదా! మనం బ్లెండ్ చేయడానికి కూడా కొంచెం కష్టమవుతుంది. సో, తీసుకోవాలట్లా. చూసారా ఒకసారి కేకు మీరు ఇట్లా మళ్ళీ కేక్ మంచిగా తీసుకోవడానికి కత్తితో కొంచెం ఇటు సైడ్, అటు సైడ్ మొత్తం కోసి రిటర్న్ పెట్టారనుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తది. ఆ బటర్ పేపర్ కూడా మీరు తీయగానే మీకు ఈజీగా అట్లా ట్యాప్ చేస్తే చాలు ఆ బౌల్ మీద గూడా. బటర్ పేపర్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. కేక్ అయితే చాలా కుక్ అయింది. మీరొకసారి చూస్తే మీకే తెలుస్తుంది. చూసారా? కేక్ ఎంత పొంగిందో, వచ్చింది గూడా. నేనైతే షుగర్ సిరప్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఏం లేదు షుగరు, వాటరు కొంచెం బౌల్ అదే బౌల్‌లో తీసుకొని కరిగించుకోండి. అంతే కరిగేదాకా ఉంటే చాలు. పాకం ఏం మనకక్కర్లేదు. ఇక్కడి నుంచి మీ చాయిస్. మీకు కావాలంటే మంచిగా క్రీమ్ అప్లై జేసుకోండి. అంటే నేను పిల్లలు తినాలి కాబట్టి నేను చాలా తక్కువ క్రీమ్ అప్లై జేస్తున్నాను. పిల్లలకెందుకు ఇప్పుడే క్రీమ్ అంత ఎక్కువ షుగర్ పెట్టడం అని జెప్పి నేను తక్కువ అప్లై జేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఎక్కువ కూడా అప్లై జేసుకోవచ్చు. చూసుకొని మీరు క్రీమ్ మీకెలా కావాలంటే అలా. బిగినర్స్ అయితే ఇక్కడికే ఆపేసి మీరు మంచిగా మీకెలా ఇష్టమో అలా చేసుకునేయండి సరిపోతుంది. ఎందుకంటే ఈ డెకరేషన్ కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ జేశాను. సో, నాకు క్రీమ్ డెకరేషన్ అంతగా రాదు. నేను ఆ వైట్ క్రీమ్‌లోకి నేను కొంచెం ఈ రోజ్ కలర్ రాడానికి రెడ్ ఫుడ్ కలర్ కొంచెంగా వేశాను. సో, నాకీ పింక్ కలర్ లాగొచ్చింది. మరీ రెడ్‌గా రాలేదు. ఎందుకంటే నేను చాలా తక్కువ కలర్ ఏశాను గాబట్టి. అండ్ అదే వైట్ క్రీమ్‌లోనే నేను కొంచెం యెల్లో కలర్ గూడా ఏశాను. అది గూడా చాలా లైట్‌గా ఏశాను. ఇక్కడి నుంచి చెప్పాను గదా! మీ ఇష్టం మీరెలా గావాలంటే అట్లా డిజైన్స్ ఏసుకోవచ్చు. లేదు అంటే గమ్మగా క్రీమ్ ఏదన్నా ఊరికే పూసుకొని అలానే తినేయొచ్చు కూడా. ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీకు ఖచ్చితంగా కేక్ అయితే చాలా బాగొస్తుంది. అప్రిసియేషన్ గ్యారంటీడ్ రెసిపీ అదైతే ఖచ్చితం. ఈ టాపింగ్స్ అవన్నీ నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఆ కేక్ డెకరేటింగ్ ఐటెమ్స్ అని కొడితే మీకే వస్తుంది. ఇవంతా మీరు కొనుక్కోవచ్చు. సో, మీ ఇష్టం వచ్చినట్టు గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరిపోద్ది. చూడండి మీకు నచ్చితే నెక్స్ట్ ఇంకా ఏదన్నా చాక్లేట్ కేక్ ఇలాంటివి కూడా చేస్తాను.